ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాకు చాలా ఉక్కబోస్తుంది. కానీ నేను ఏసీ మాత్రం ఆన్ చేయను. ఏంటి? రాత్రంతా నీళ్లలో ఉన్నావు, మర్చిపోయావా ఏంటి? కానీ మీకు ఏసీ లేకపోతే నిద్ర పట్టదు కదా. ఏం పర్వాలేదు, నేను అడ్జస్ట్ అవుతాను. కానీ నో అంటే నో. నీకు తెలుసు కదా నాకు ఎవరి మాట ఎవరంటే నచ్చదు అని. కానీ నీకు తెలుసు కదా నాకు అందరితో నా పని ఎలా చేయించుకోవాలో బాగా తెలుసు. నాకు తెలిసిన లంగ్స్ కంటే ఎక్కువ నీళ్ళు మీ బుర్రలో ఉండిపోయినట్టున్నాయి. సార్ ఓకే సార్ తప్పకుండా సార్. అది ఇలా పెడితే బాగుంటుంది. అలాగే సార్, ట్రై చేయండి, చాలా బాగుంది. పైకి చేయనా? ఓకే సార్, అక్కడే ఇదైతే చేశారా? బాగుంటుంది. అలాగే సార్, ఓకే ఓకే. అబ్బబ్బబ్బా, ఏం జరుగుతుంది ఇంట్లో? ఎందుకింత గోలగోలుగా ఉంది? ఎవరు మీరు? ఎవరమ్మన్నారు మిమ్మల్ని? అరే ఇవన్నీ తీయండి, పైపులు గీపులు. పిన్ని గారు చూడండి, రాఘవ్ మొత్తం ప్లంబర్ల టీంనే పిలిపించేశారు ఇంటికి. ఇంట్లో ఉన్న వాటర్ కనెక్షన్స్ అన్ని చేంజ్ చేయించడానికి. అరే రాఘవ, ఇది అసలు ఏంటి ఏంటి అసలు ఏం జరుగుతుందానా? సమాధానం చెప్పండి. అత్తయ్య, నిన్న రేఖకి చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అది మళ్ళీ రేఖకే కాదు, మన ఏ ఫ్యామిలీ మెంబర్కి రిపీట్ కాకూడదు. అందుకే ఇంటి ప్లంబింగ్ మొత్తం చేంజ్ చేయిస్తున్నాను. అండ్ ఇది ఒకటే కాదు, రేపు ఎలక్ట్రీషియన్స్ టీం మొత్తం వస్తుంది, ఇంట్లో మొత్తం వైరింగ్ కూడా చేంజ్ చేస్తారు. అయినా మనం ఇలాంటి విషయాలను అసలు లైట్గా తీసుకోకూడదు, బాగా జాగ్రత్తగా ఉండాలి. చూస్తున్నావా శైలజ, రాఘవ్ తన భార్య గురించి ఎంత కేర్ తీసుకుంటున్నాడా? నాకైతే చాలా భయంగా ఉంది. వీణ్ణి చూసి ఇంట్లో మిగిలిన ఆడవాళ్లు వాళ్ళ భర్తల నుంచి కూడా ఇలాంటివే ఎక్స్పెక్ట్ చేస్తారేమో. బాబాయ్ గారు మీరన్నీ అసలు వెనకేసుకుని రాకండి. చూసారుగా ఎంత ఓవర్ రియాక్ట్ అవుతున్నారు. నిన్న ఎవరైనా అడిగితేనే సలహా ఇవ్వడం నేర్చుకో. అండ్ ఇంకా పర్వాలేదా, నిన్ను రాఘవ్ బ్రౌన్ లిప్స్ మీద కిస్ చేశారు కూడా. అసలు మీరేం మాట్లాడుతున్నారు? దివ్య, నువ్వు ప్రతి దాన్ని ఎంత పెద్దది చేసి చెప్తుంటావో. రాఘవన్నయ్య ఏం చేసినా రేఖని కాపాడ్డానికే చేశారు. అండ్ దాన్ని సిపిఆర్ అంటారు. వాట్ ఎవర్, లిప్స్ అయితే టచ్ అయ్యాయిగా. పూర్ణిమోదన నిజంగానే సిపిఆరే కదా? అండ్ ఇంకేమీ కాదు కదా? మీరు లేకపోతే ఇంట్లో నేను ఏమైపోతాను ఏంటో. అత్తయ్య, నేను సైట్కి వెళ్తున్నాను, లేట్ అయిపోతుంది. అండ్ మేక్ షూర్ తను 3 సార్లు స్టీమ్ తీసుకో. పిన్ని గారు, డాక్టర్ గారు ఏమీ చెప్పలేదు. డాక్టర్ నీకు చెప్పారా నాకు చెప్పారా? బానే ఉన్నాను రాఘవ్. నీ ఒంట్లో బాగాలేదు. బానే ఉన్నాను. నేను ఎలా చెప్తున్నానో అలాగే చెయ్యి. అరే ఇంకా చాలా ఆపండి ఇద్దరు. రాఘవ, నువ్వు రేఖతో ఇలా మాట్లాడితే నేను ఊరుకోను. థ్యాంక్ యూ పిన్ని గారు. అండ్ రేఖ 3 సార్లు కాదు, కానీ కనీసం 2 సార్లైనా స్టీమ్ తీసుకొని తీరాల్సిందే. కానీ నేను థ్యాంక్ యూ అత్తయ్య. అండ్ పూర్ణిమ, తనకి 2 సార్లు కషాయం తాగించండి. ఏంటి కషాయమా? రాఘవ్, కషాయం ఎక్కడి నుంచి వచ్చింది? పూర్ణిమోదన ప్లీజ్ నాకు సహాయం చేయండి. చూడు రేఖ, నేను జస్ట్ నీ హస్బెండ్ ఆర్డర్స్ ఫాలో అవుతున్నానంతే. కానీ వదినా తలపుగ్గా మనిషి. ప్రతి పద వెళ్ళి చెక్ చేద్దాం, నా జూకి రెడీ అయిందో లేదో. పద. శైలజ, నిన్న రాత్రి ఇంట్లో ఎంత టెన్షన్ పడ్డామో ఈ రోజు అదంతా మర్చిపోయేలా చేసింది. అమ్మా, అసలు ఇక్కడేం జరుగుతోంది? ఇది మీరే చేశారా? రే అబ్బాయ్, ఇంతకంటే ఎక్కువే చేస్తాంరా. నీ చిన్నాన్న మా డబ్బులు తిరిగి ఇవ్వలేదంటే అర్థమైందా? చూడండి, మా చిన్నాన్న డబ్బులు ఎగ్గొట్టే మనిషి ఏం కాదు. మీ డబ్బులు తిరిగిచ్చేస్తారు. అరే, ఈ విషయం నువ్వు నిన్న రాత్రి కూడా చెప్పావు. చూస్తుంటే మొత్తం కుటుంబం అంతా ఒకలాంటి వాళ్ళేమో. అందరూ ఒకేలాగా మాట్లాడుతున్నారు. నేను మీతో మర్యాదగా మాట్లాడుతున్నాను కదా, మరి ఇలా చేతులు వేయాల్సిన అవసరం ఏముంది?
నీకు ఈ భాష నచ్చిందా తమ్ముడు? లేక ఇంకేదైనా భాషలో చెప్పాలా? మా డబ్బులు గనక తిరిగి ఇవ్వకపోతే ఎవరిని వదిలిపెట్టాం. చూడండి, చిన్న మొత్తమే చిన్నాన్ని ఇచ్చేస్తారు. చిన్న మొత్తమా? 25 లక్షలు నీకు చిన్న మొత్తంలో అనిపిస్తుందా? ఏ హీరో, నువ్వు ఆ ఇంట్లో నీ పిల్లంతో ప్రశాంతంగా పడుకుంటున్నావు కదా, ఆ ఇంటిని మీ చిన్నన్న తాకట్టు పెట్టాడు. చెప్పిన టైం కల్లా మా డబ్బులు తిరిగి ఇవ్వకపోతే మొత్తం కుటుంబాన్ని ఇంట్లో నుండి మెడ పట్టుకొని బయటికి గంటేస్తాను. అప్పుడు రోడ్డు మీద అడుక్కుంటూ తిరగాల్సి వస్తుంది. మా ఇంటిని తాకట్టు పెట్టారా? నాకైతే వాడికి బావగా వాడికి అన్ని గుర్తు చేయాలేమో అనిపిస్తుంది. అసలైన మగాడంటే పెళ్ళం కొంగు పట్టుకుని తిరగడు అని. వాడు రేఖని ఎంత బాగా చూసుకుంటున్నాడంటే ప్రపంచం వాడికి ఇంకేం పని లేనట్టు. నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావు. కానీ ముందు నాకొకటి చెప్పు, నువ్వు వాడికి ఈ విషయం అర్థమయ్యేలా ఎలా చెప్తావు? నీ ఉదాహరణ ఇచ్చా. జైలుకెళ్ళి వచ్చిన తర్వాత కూడా నువ్వు నీ భార్య మీద చెయ్యి చేసుకుని తనని భయపెడుతున్నావు. ఇదేనా నీ గ్రాండ్ ప్లాన్? నువ్వు నా చేతులు కట్టేశావమ్మా. లేదంటే పూర్ణిమ రేఖకి సహకరించే పద్ధతి ఉంది చూడు, ఈ పాటికి నేను తనని పూర్తిగా దారిలో పెట్టేవాడిని. కాస్త నా మీద దయ చూపించు. నువ్విప్పటికే నాకు చాలా నష్టం కలిగించావు. నువ్వు గనక రేఖని నీళ్ల ట్యాంకులో చావడానికి వదిలేసి ఉండకపోతే ఈ రోజు రాఘవ ఇంత ప్రేమ ఒలకబోస్తూ తన నకరాలు భరించేవాడు కాదు. నాది ఒక చిన్న రిక్వెస్ట్ వీరేంద్ర, నువ్వు నీ బుర్రకి పని చెప్పడం మానేసి. మరి నేనేం చేయాలో నువ్వే చెప్పు. నోరు మూసుకొని వెనకాల నిలబడి సినిమా చూడాలా, లేదా ఆ రోజు కోసం ఎదురు చూడాలా? రేఖ రాఘవులు ప్రేమ పక్షుల్లో ఒకటవుతారని, లేక ఇద్దరిని విడదీయడం అసాధ్యమయ్యే రోజు కోసమా? మూసై, ముందు నోరు మూసై. నేనిలా జరగనివ్వను ఎప్పటికీ కూడా. నువ్వు చూస్తూ ఉండు నేనేం చేస్తానో. దినేష్, ఇది మనకి చాలా పెద్ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. సో నో కాంప్రమైజ్, నో షార్ట్ కట్స్. ఇంతవరకు ఎవరు దీన్ని కనీ విని ఎరుగని విధంగా దీన్ని డెలివర్ చేయాలి. ఖచ్చితంగా అలాగే సార్. ప్రతి సూర్యంశి ప్రాజెక్టు లాగానే ఈ ప్రాజెక్టు కూడా అద్భుతంగా ఉంటుంది. గుడ్. హలో, ఆ సౌండ్ ఏంటి? నా కషాయం స్పూన్తో మిక్స్ చేస్తున్నాను. ఇక మిగతా సౌండ్స్ అన్ని నా ఊళ్ళో గంటలై ఉండొచ్చు. ఏంటి? నీకు చెప్పాను కదా, నా పనే నా పూజ అని, నా ఆఫీసే నా గుడి అని. నేను అసలు నిన్ను బెడ్ మీద నుంచి లేవద్దంటే నువ్వేమో ఆఫీస్కి వెళ్ళిపోయావా? ఎందుకంటే ఇప్పుడు బానే ఉన్నాను. పైగా ఇష్టం లేకపోయినా సరే మీరు చెప్పారని పూర్ణిమ వదినిచ్చిన చేదు కషాయం తీసుకొచ్చాను. అండ్ స్టీమర్ కూడా. పోనీలే, మంచిది. ఒక్క మాట అయినా విన్నావు నువ్వు. థ్యాంక్ గాడ్ మీరు ఒప్పుకున్నారు. నేను ఆఫీస్కి వచ్చానని మీరు నన్ను తిట్టుండుంటే నేను మీరు చేసే టార్చర్ మీద పూర్తి పాడ్కాస్ట్ చేసేదాన్ని.